నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు కదూ? ఒట్టమ్మా, నేను చెప్పేది నిజం. ఆ శివయ్య మీద ఒట్టు. నాకు నీలా మారిపోవాలనుందమ్మా. లీలాకృష్ణ మాటలకు కంగారు పడ్డ వాళ్ళ అమ్మగారు డాక్టర్కి చూపించారు. లీలాను చూసిన డాక్టర్ జన్యుపరమైన లోపమని, ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, తను ఒక అమ్మాయిగా మారడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడంతో వాళ్ళమ్మ చాలా బాధపడింది. లీలాకృష్ణలోని మార్పును గమనించి ఊరిలోని వారందరూ అతన్ని చూసి నవ్వేవారు, హేళన చేసేవారు. తన విషయంలో వాళ్ళ కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కుటుంబానికి దూరమైతేనే వాళ్లకు మనశ్శాంతి ఉంటుందని ఇంట్లో నుంచి పారిపోయాడు లీలాకృష్ణ. అలా పారిపోయి ఒక చోట కూర్చొని బాధపడుతుండగా నజీర్ అనే ఒక పెద్ద మనిషి వచ్చి, ఎవరు బాబు నువ్వు? చూస్తుంటే చాలా చిన్న పిల్లాడిలా ఉన్నావు అని ఆప్యాయంగా మాట్లాడగానే ముక్కు మొహం తెలియని ఆ ఊరిలో ప్రేమతో మాట్లాడేసరికి లీలాకృష్ణ తన గతాన్ని నజీర్కు వివరిస్తాడు. లీలాకృష్ణ కథ విన్న నజీర్ చాలా బాధపడుతూ ఇలా అంటాడు, చూడు లీలాకృష్ణ, ప్రతి మనిషికి సమస్యలు ఇస్తాడు ఆ భగవంతుడు. కానీ కష్టాలను ఇచ్చిన చోటే వాటికి పరిష్కారాన్ని కూడా చూపుతాడు. మనమే ఆ సమస్యలకు మార్గాలను వెతుక్కోవాలి అంతే. నువ్వు నీ కుటుంబం బాగుండాలనే కదా ఇల్లు వదిలి వచ్చేశావు. ఈ సమాజంలో ఎవరి బాధలు వాళ్ళవి. నీ గురించి ఎవరూ పట్టించుకోరు. నాకు ఆ దేవుడు అన్యాయం చేశాడు బాబా. నాకు చావే శరణ్యం. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకు. నేను